హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ముందు ఒకటి, దాని తర్వాత ఇంకొకటి అనే రోజులు ఇప్పుడు లేవు. ఒకటైనా రెండైనా ఒకదాని పక్కన ఒకటిగా ఉండాలి. అప్పుడే స్పీడ్ మెయింటైన్ అవుతుంది. అసలు ఈ 1, 2, 3ల సంగతి ఏంటంటారా? ఈ విషయం గురించి మనకన్నా బాగా పుష్పరాజ్ అలియాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్తారు. నియర్ ఫ్యూచర్లో ఆయన ప్లానింగ్ గురించి తెలిసిన వారు చెప్పుకుంటున్న విషయం ఇది. మనం కూడా ఓ చెవి అటు వేసిద్దాం పదండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్ అనేది వినడానికి బోర్ కొట్టేసింది. ఇప్పుడు పుష్ప అంటే బ్రాండ్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పుష్పరాజ్ది స్పెషల్ బ్రాండ్. ఆల్ ఇండియా రేంజ్ లో ఆ రేంజ్ తెచ్చుకున్న ఐకాన్ స్టార్ నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారు? త్రివిక్రమ్ సెట్స్ కే ఫిక్స్ అయ్యారా? సిత్తరాల సిరపడు అంటూ అలవైకుంఠపురంలో మూవీలో చివరిగా మ్యాజిక్ చేసింది త్రివిక్రమ్ బన్నీ కాంబో. ఇప్పుడు మరోసారి అత్యంత అద్భుతమైన పౌరాణిక గాథతో ప్రేక్షకులకు కనువిందు చేయడానికి రెడీ అవుతున్నారు వీరిద్దరు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ఉగాదికి షురూ అవుతుంది. అదే రోజున అట్లీ సినిమాకు కూడా ముహూర్తం పెట్టేశారు అన్నది అల్లు ఆర్మీలో స్ట్రాంగ్ గా వినిపిస్తోన్నమాట. పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక ఏ కెప్టెన్ ఫస్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తే ఆ సెట్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు ఐకాన్ స్టార్. లుక్ పరంగాను 2 సినిమాలకు సెట్ అయ్యేలా హెయిర్ లెంత్ ఉంటుందట. సో సైడ్ బై సైడ్ త్రివిక్రమ్ అట్లీ సినిమాలు పూర్తి చేయాలని భావిస్తున్నారట బన్నీ. త్రివిక్రమ్ మూవీకి గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. సో అట్లీ సినిమా ముందు రిలీజ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. జోరు మీద ఉన్నవే రష్మిక, నీ జోరులో భాగమవుతా రష్మిక అంటూ కొత్త పాట పాడుతున్నారు సల్మాన్ భాయ్. కొన్నేళ్లుగా సల్మాన్ కెరియర్ సంపులో ఉంది. ఇప్పుడు ఆయన కెరియర్ ని బ్లాక్ బస్టర్ చేసే బాధ్యత రష్మికదేనా? పూర్తిగా అదృష్టమని చెప్పాలా, లేకుంటే ఆమె కష్టానికి తగ్గ ప్రతిఫలమనాలా? రెండూ కలగలిసిన అరుదైన కలయిక అనాలా? రష్మిక కెరీర్ ని ఎలా డిఫైన్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అందర్నీ మెప్పిస్తున్నారు ఈ నేషనల్ క్రష్. ఎక్కడి విషయాలక్కడే, ఎక్కడి శ్రమ అక్కడే. ఏది ఇంకో చోటకి మోయటం చేరవేయటం నాకు తెలియదు. నాకు బాగా నచ్చిన విషయం అదేనంటూ సక్సెస్ సీక్రెట్ ని ఆల్రెడీ రివీల్ చేశారు మిస్ మందన్న. తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ ఆమె చేసిన సినిమాలన్నీ సక్సెస్ టాక్ తో నడిచినవే. మిషన్ మజ్ను లాంటి మూవీ ఓటీటీలో రిలీజ్ అయిన రష్మికకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ వెంటనే చేసిన యానిమల్, పుష్ప 2 చాప్టర్స్ ఇప్పుడు చావా ఆమె కెరీర్ గ్రాఫ్ ని పైకే తీసుకెళ్తున్నాయి. లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ సికిందర్ లో నటిస్తున్నారు రష్మిక మందన్న. ఆమె మిడాస్ టచ్ ఈ మూవీ రిజల్ట్ లో మ్యాజిక్ చేస్తుందన్నది మేకర్స్ మాట. ఆ సక్సెస్ స్ట్రీక్ ని నేషనల్ క్రష్ అలాగే కంటిన్యూ చేయాలని విష్ చేస్తున్నారు నెటిజన్స్. సోషల్ మీడియా ట్రెండ్స్ లో హీరో హీరోయిన్ ఇన్సిడెంట్ ట్రెండ్ లో ఉండడం ఎప్పుడూ చూస్తుంటాం. సడన్ గా ఓ కెప్టెన్ పేరు ట్రెండ్ అవుతుంటే ఏమనుకోవాలి? ఆల్రెడీ చేసిన సక్సెస్ రీసౌండ్ అనుకోవాలా, లేకుంటే చేయబోయే సినిమా చేస్తున్న సందడి అనుకోవాలా? ఏమో ఇలా అనుకోవాలో సుకుమార్ని అడిగేస్తే పోద్దిగా. ఏమంటారు? రంగారంగా రంగస్థలానా అంటూ సుకుమార్ రామ్ చరణ్ కలిసి చేసిన సినిమాను ఇంకా జనాలు మర్చిపోనే లేదు. అప్పుడే నెక్స్ట్ సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి కూడా ఈ కాంబోలో పల్లెటూరు బ్యాక్డ్రాప్ లోనే సినిమా ఉంటుందనేది అందర్నీ అట్రాక్ట్ చేస్తోన్న విషయం. మొన్నటిదాకా బాహుబలి సెకండ్ పార్ట్ పేరు మీదున్న వసూళ్ల రికార్డులను తాజాగా పుష్ప సీక్వెల్ మీదకు షిఫ్ట్ చేయించారు సుకుమార్. మేమంతా ఏం చేసినా చేయించింది మాత్రం మా డైరెక్టరే అని బన్నీ పదే చెప్పారంటేనే సుకుమార్ క్రెడిట్ ఎలాంటిదో అర్థమైపోతుంది. ప్రీవియస్ రికార్డులన్నీ రప్పరప్పలాడేలాగా వరల్డ్ వైడ్ 1871 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది పుష్ప సీక్వెల్. ఇండస్ట్రీ హిట్ అంటే ఇలా ఉంటుందని డిక్లేర్ చేశారు మేకర్స్. ఈ ఎనర్జీతోనే రామ్ చరణ్ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. RRR తో బోర్డర్ దాటిన చెర్రీ రేంజ్ ని ఇంటర్నేషనల్ డయాస్ మీద రెపరెపలాడించడానికి రెడీ అవుతున్నారు సుకు. చెర్రీకి జోడీకార్ రష్మికనే ఓకే చేశారని సమాచారం. సుకు కెరియర్లో హీరోయిన్ ని వెంటనే రిపీట్ చేయడం ఇదే తొలిసారేమో అంటున్నారు క్రిటిక్స్. అటు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తెరకెక్కుతోన్న RC-60ని కూడా తన వంతు గైడ్లైన్స్ ఇస్తున్నారట మాస్టర్. సో ఓవైపు తన సినిమాకు పునాదులు వేసుకుంటూనే శిష్యుడి సినిమాకు మెరుగులు దిద్దుతున్నారు సుకు అని మాట్లాడుకుంటోంది ఫిల్మ్ నగర్. ఖాన్తో గేమ్స్ ఆడకు, శాల్తీలు లేచిపోతాయి అనేది అప్పుడెప్పుడో బ్రహ్మి చెప్పిన డైలాగ్. ఫ్యాన్స్ దగ్గర లేట్ చెయ్యకు, కొత్త వీడియోలు వైరల్ అవుతాయనేది ఇప్పుడు ట్రెండ్లో కనిపిస్తున్న విషయం. స్పిరిట్ సినిమా ముహూర్తం ఎప్పుడో ఏమిటో సందీప్ రెడ్డి వంక ఇంకా చెప్పలేదు. అప్పుడే ఫ్యాన్స్ వీడియోలు చేసి వైరల్ చేస్తున్నారు. అది సంగతి. డార్లింగ్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు ప్రభాస్.
అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ముహూర్తం ఎప్పుడనే విషయాల మీద సందీప్ అప్డేట్ ఇవ్వడం లేదు. దాంతో ఎవరికి తోచిన విధంగా వాళ్లు వీడియో ఎడిట్ చేస్తూ వైరల్ చేసుకుంటున్నారు. హాలీవుడ్ యాక్టర్ డాన్ లీ వర్సెస్ ప్రభాస్ కట్అవుట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వారిద్దరి సినిమాల్లోని క్లిప్స్ తీసి క్రిస్ప్ గా ఎడిట్ చేసినవి కొన్ని కాగా, డాన్ లీ యాటిట్యూడ్ ని ఎలివేట్ చేసే కట్స్ కూడా బాగానే రొటేట్ అవుతున్నాయి. ఇప్పుడే కాదు, గతంలో కూడా ప్రభాస్ విషయంలో ఇలాంటి వీడియోలు కనిపించాయి. ప్రభాస్ ని అనుష్క పెళ్లి చేసుకుంటే, వాళ్ళకొక పాప పుడితే ఆ పాప ఎలా ఉంటుంది అని ఊహిస్తూ క్రియేట్ చేసిన రకరకాల క్లిప్పింగ్స్ వైరల్ అయ్యాయి. డార్లింగ్ తన పనులతో తాను బిజీగా ఉంటే ఫ్యాన్స్ ఈ రకంగా పండగ చేసుకుంటున్నారంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. ఉన్నంతలో ఒద్దికగా ఉండాలని ఎవరైనా అంటే వాళ్ళది ఓల్డ్ స్కూల్ అని ఫిక్స్ అయిపోవాల్సిందే. థింక్ బిగ్. కొండను కొట్టేయాలని ఎవరైనా బయలుదేరితే వాళ్ళ హవా నడుస్తున్నట్టు, వాళ్ళదే ఇప్పుడు టైం అన్నట్టు. ఇంతకీ మన ఇండస్ట్రీలో ఆ రూట్లో ఉన్న హీరోలు ఎవరు? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దెమ్. కొన్ని సినిమాలిచ్చిన కాన్ఫిడెన్స్ తో ఎంత దూరమైనా దూకెయ్యాలి అనిపిస్తుంది. సాయి తేజ్ కెరియర్లో విరూపాక్ష అలాంటి సినిమానే. ఆ మూవీ ఇచ్చిన నమ్మకంతోనే ఇప్పుడు ఆయన సంబరాల ఏటిగట్టు చేస్తున్నారు. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. విరూపాక్షక బాప్లా ఉంటుందనే ఫీలర్స్ వినిపిస్తున్నాయి మెగా కాంపౌండ్ లో. విరూపాక్షను తెరకెక్కించిన కార్తిక్ దండు ఇప్పుడు నాగ చైతన్యతో సినిమా చేస్తున్నారు. థింక్ డిఫరెంట్ అనే కాన్సెప్ట్ నమ్మే కార్తిక్ ఇప్పుడు చైతన్యతో చేస్తున్నది సోషియో ఫ్యాంటసీ సబ్జెక్ట్. స్క్రిప్ట్ ఊహాతీతంగా ఉంటుందనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. తండేల్ సక్సెస్ మీదున్న చైతు కార్తిక్ కోసం మేక్ ఓవర్ అవుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో సిద్ధు సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే టాక్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఈ కాంబోలో తెరకెక్కే కోహినూర్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. కోహినూర్ అనే పదంలోనే ఏదో పాజిటివిటీ వినిపిస్తుంది. అలాంటిది సిద్ధు ఆ టైటిల్తో మూవీ చేస్తున్నారంటేనే భారీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చంటున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ చేతిలో ఉన్న సినిమాలన్నీ సంథింగ్ స్పెషల్ సబ్జెక్టులతో సిద్ధమవుతున్నవే. ఈ మధ్య టీజర్తో మెప్పించిన కింగ్డమ్ మాత్రమే కాదు, నెక్స్ట్ లైన్లో ఉన్నవి కూడా ప్రేక్షకుల ఊహాతీతమైన పాయింట్లే. మీరెంతైనా ఊహించుకోండి, అంతకు మించే ఉంటుంది బొమ్మ అంటూ బౌండరీలు బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్నారు యంగ్ హీరోలు. ఒక దెబ్బకు రెండు పిట్టల సంగతి విన్నాం, కానీ 3 సినిమాలకు ఒక ప్రీక్వెల్ గురించి ఎప్పుడు వినలేదే అంటారా? ఎస్, నెవర్ బిఫోర్ అన్నదాన్ని చేసి చూపించడానికే నేనున్నానంటున్నారు లోకేష్ కనకరాజ్. మిస్టర్ లోకేష్ వేసిన స్కెచ్ గురించి ఒకంత ఆశ్చర్యంగానే చెప్పుకుంటుంది కాలీవుడ్. ఇంతకీ ఏంటా స్కెచ్? చూసేద్దాం పదండి. ఇప్పుడు కూలీ సినిమా పనుల్లో ఉన్న లోకేష్ కనగరాజ్ త్వరలోనే ఖైదీ సెకండ్ చాప్టర్ ని మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ లియోకు లింక్ పెట్టేస్తున్నారు నెటిజన్స్. ఖైదీ 2 ఖైదీ మూవీకి సీక్వెల్ కాదని, ప్రీక్వెల్ అని, ఎండింగ్ లో మిస్టర్ లియో విజయ్ వాయిస్ వినిపిస్తుందని కోలీవుడ్ టాక్. ఖైదీ విక్రమ్ కథలను సేమ్ టైమ్ లైన్లోనే చూపించారనేది అబ్జర్వర్స్ చెప్పే మాట. సో ఇప్పుడు ఖైదీకి చేసే ప్రీక్వెల్లోనే విక్రమ్ ప్రీ స్టోరీ కూడా ఉంటుందట. లోకేష్ చెప్పిన వండర్ఫుల్ నెరేషన్ నచ్చి ఈ మూవీలో పార్ట్ కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట కమల్ హాసన్. ఖైదీ 2లో సూర్య కనిపించడం గ్యారంటీ అనే మాట ఎప్పటినుంచో ఉంది. సో నెక్స్ట్ లోకేష్ స్టార్ట్ చేసే ఖైదీ విక్రమ్, లియో, రోలెక్స్ క్యారెక్టర్లతో పండగలా ఉంటుందన్నమాట. ఇప్పుడు లోకేష్ స్టార్ట్ చేయబోయే ఈ ప్రీక్వెల్ కహానీ అందరికీ వావ్ ఫ్యాక్టర్.